స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులు ఒకతే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అగమ్య గోచర పరిస్థితిని కలగచేసే విధంగా ఆందోళనకర మాటలు మాట్లాడుతుంది. ఆ ఒక్కతే ఎవరు? ఈ రోజున ఆమె ఫోన్ చేసి ఏం చెప్తుంది? ఎందుకు పరిస్థితులు ఈ విధంగా వారి వలన మారిపోబోతూ ఉన్నాయి? తదితర అన్ని వివరాలు కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రము కూడా లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అయితే ఆందోళన కలిగిస్తుందండి. చాలా కాలం క్రితం వేడిపోయిన మీ యొక్క బంధువుల నుంచి కావచ్చు, స్నేహితుల నుంచి కావచ్చు, కానీ ఒక ఆడ మనిషి మాత్రమే మీకు ఒక ఫోన్ కాల్ చేస్తుంది. ఆ కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ కాల్ ద్వారా ఆందోళనకరమైన వార్తను అయితే వినే అవకాశాలు కూడా కానవస్తున్నాయి. బంధువులకు సంబంధించి కావచ్చు, సన్నిహితులకు సంబంధించింది కావచ్చును. చాలా కాలం క్రితం మీతో క్లోజ్ గా ఉండి వేడిపోయిన ఆ స్త్రీకి సంబంధించింది కావచ్చు. ఒక ఆందోళనకరమైన సమాచారాన్ని అయితే మీకు చేరవేయబోతున్నారు. ఇది మిమ్మల్ని కొంత బాధ కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. కాస్తంత కాదండి, పరిస్థితులు మారిపోతాయి. నిన్నటి రోజున ప్రశాంతంగా ఉన్న జీవితం ఈ రోజున మాత్రం అగమ్య గోచరంగా మారిపోవడం పక్కా. మీరు మానసికంగా స్ట్రెస్ కి లోనవుతారు. వారి తరపున భగవంతుణ్ణి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ యొక్క బంధువులకు, సన్నిహితులకు, మిత్రులకు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం కానీ, సమస్య కానీ రాబోతున్నా ఆ ప్రమాదం నుండి వారిని గట్టెక్కించమంటూ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే విష్ణుమూర్తిని ఖచ్చితంగా ఆరాధించండి. అలాగే మీ యొక్క జీవితంలో వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి, వారికి రాబోయే ఆ సమస్య నుంచి ఆ భగవంతుడే వారిని కాపాడతాడు. ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం మిశ్రమ ఫలితాలున్నాయండి. చాలా కాలం నుంచి మిమ్మల్ని ఈరకాటంలో పడేయాలి అనుకుంటున్న ఒక స్త్రీకి గుణపాఠం నేర్పించే అవకాశం కూడా రాబోతుంది. చాలా కాలంగా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి, నలుగురిలో అవమానించడానికి సరైన సమయం కోసం చాలా కాలంగా వారు ఎదురు చూస్తున్నారు. కానీ అటువంటి వారికి మాత్రం ఈ రోజున మీకు ఛాన్స్ వస్తుంది గుణపాఠం చెప్పడానికి. ఈ అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. వారు మిమ్మల్ని సమస్యల్లో పడేద్దామని, మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలంటూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ నలుగురిలో వారే అవమానపడే పరిస్థితి కూడా ఈ రోజు వస్తుంది. చాలా కాలం నుంచి మీరు మిత్రులుగా భావిస్తున్న ఒక స్త్రీ గురించి కూడా మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలియబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం వినబోతున్నారు. ఈ రోజున వ్యాపార సంబంధిత లావాదేవీలు మీకు బాగా కలిసొస్తాయి. భాగస్వామ్య ఒప్పందాలు, పెట్టుబడుల గురించి ఆలోచించి, ఎవరితో భాగస్వామ్యం పెట్టుకోవాలి అనే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభకర ఫలాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది అవుతున్న వారికి బయటపడే మార్గం ఒకటి కనిపించబోతోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందులకు ఒక అవకాశం రాబోతుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిత్యము కూడాను శివ భగవానుని పూజించండి. పరమశివుని నమ్ముకుని పనులు ప్రారంభించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.